గొరిల్లాలు మరియు చింపాంజీలు రెండు ప్రైమేట్స్ మరియు గొప్ప కోతి కుటుంబంలో భాగం, కానీ అవి అనేక విధాలుగా విభిన్నంగా ఉంటాయి. 1. పరిమాణం నిర్మాణం. గొరిల్లాలు అతిపెద్ద ప్రైమేట్స్. వయోజన మగ 140 200 కిలోలు బరువు ఉంటాయి మరియు విశాలమైన ఛాతీ మరియు భుజాలతో చాలా కండరాలతో ఉంటాయి. చింపాంజీలు చాలా చిన్నవి, సగటున 40-60 కిలోలు బరువు కలిగి ఉంటాయి మరియు సన్నగా మరియు మరింత చురుకైనవి. 2. శారీరక లక్షణాలు. గొరిల్లాలు పెద్ద తలలు, వాటి శరీర పరిమాణంతో పోలిస్తే చిన్న చేతులు మరియు మరింత దృఢమైన రూపాన్ని కలిగి ఉంటాయి. చింపాంజీలు వాటి కాళ్లకు సంబంధించి పొడవైన చేతులు, చిన్న తలలు మరియు మరింత వ్యక్తీకరణ ముఖాలను కలిగి ఉంటాయి. 3. ప్రవర్తన. సామాజిక నిర్మాణం. గొరిల్లాలు ఒక ఆధిపత్య సిల్వర్ బ్యాక్ మగ నేతృత్వంలో సాపేక్షంగా శాంతియుత కుటుంబ సమూహాలలో నివసిస్తాయి. చింపాంజీలు మారుతున్న పొత్తులతో పెద్ద, మరింత సంక్లిష్టమైన సామాజిక సంఘాలలో నివసిస్తున్నారు. అవి మరింత దూకుడుగా మరియు పోటీగా ఉంటాయి. 4. ఆహారం. గొరిల్లాలు ఎక్కువగా శాకాహారులు, ఆకులు, కాండం, పండ్లు మరియు రెమ్మలను తింటాయి. చింపాంజీలు సర్వభక్షకులు, అవి పండ్లు, మొక్కలు, కీటకాలను తింటాయి మరియు కొన్నిసార్లు చిన్న జంతువులను, కోతులను కూడా వేటాడతాయి. 5. తెలివితేటలు. సాధన వినియోగం. రెండు జాతులు తెలివైనవి, కాని చింపాంజీలు సాధన వినియోగానికి ప్రసిద్ధి చెందాయి. చెదపురుగుల కోసం చేపలు పట్టడానికి కర్రలను ఉపయోగించడం, గింజలను పగులగొట్టడానికి రాళ్లు మొదలైనవి. గొరిల్లాలు సాధనాలను కూడా ఉపయోగించవచ్చు, కాని ఇది చాలా తక్కువ సాధారణం. 6. నివాసం. గొరిల్లాలు మధ్య ఉపసహారా ఆఫ్రికాలో కనిపిస్తాయి. చింపాంజీలు పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికా అంతటా కనిపిస్తాయి, సాధారణంగా అడవులు మరియు సవన్నాలలో కనిపిస్తాయి. 7. చలనం. రెండు పిడికిలి నడక, కాని చింపాంజీలు బాగా అధిరోహకులు మరియు చెట్లలో ఎక్కువ సమయం గడుపుతాయి. గొరిల్లాలు ప్రధానంగా నేలపై నివసించేవారు. సంక్షిప్తంగా, గొరిల్లాలు పెద్దవి, బలమైనవి మరియు ప్రశాంతమైన మొక్కలను తినేవి, అయితే చింపాంజీలు చిన్నవి, చురుకైనవి, సామాజికమైనవి మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి.